హైటెక్ సిటీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్ షేర్లింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ జన్మదిన వేడుకలకు హాజరైన తెలంగాణ రాష్ట్ర జైబీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న. తెలంగాణ రాష్ట్ర జైబీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ షేర్లింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ శ్రీ జగదీశ్వర్ గౌడ్ జన్మదినం వేడుకల్లో శాల్వా, పూల బొకేతో ఘనంగా సన్మానించి, జగదీశ్వర్ గౌడ్ ఇన్నాళ్లు కార్పొరేటర్గా ప్రజాసేవ చేస్తూ సమాజంలో ప్రతి ఒక్కరికి తలలో నాలుకగా ఉన్న జగదీష్ అన్నని నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా వర్ధిల్లాలని, ప్రజాసేవలో మంచి పేరు తెచ్చుకొని ఎమ్మెల్యేగా మా ముందుకు వచ్చి ప్రజాసేవ చేయాలని జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. జగదీశ్వర్ గౌడ్ తండ్రి గారైన హరీశ్వర్ అన్న, చిన్నాన్న మల్లికార్జున్ పూర్తి కుటుంబం కూడా ప్రజాసేవ చేయడంలో ముందున్నారు. మీరు ఇక ముందు కూడా తెలంగాణ రాష్ట్రానికి సేవ చేయాలని, ఆసక్తిని భగవంతుడు ఇవ్వాలని హృదయపూర్వకంగా కోరడం జరిగింది. అతి త్వరలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమరి యొక్క శక్తిని చూయించాలని బేరి రామచంద్ర యాదవ్ కోరారు. బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజు శాల్వాతో సత్కరించి, జగదీశ్వర్ గౌడ్ మాకు ఎమ్మెల్యే కావాలి అని, ఆయురారోగ్యాలతో నూరేళ్లు చల్లగా బ్రతకాలని, చక్కటి పనులతో సమాజ సేవ చేయాలని, గొప్పగా వర్ధిల్లాలని, సమాజ సేవలో గొప్ప పేరు తెచ్చుకోవాలని, హరిశంకర్ అన్న, మల్లికార్జున అన్న పేరును నిలబెట్టాలని ఆశీర్వచనంతో జగదీశ్వర్ గౌడ్ని జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. షేర్లింగంపల్లి జైబీసీ అధ్యక్షులు అడ్వకేట్ రమేష్ యాదవ్ మరియు ఉపాధ్యక్షులు నర్సింగ్ ముదిరాజ్, మధు యాదవ్, తిరుపతి సురేందర్, సత్యరెడ్డి, షేర్లింగంపల్లి జైబీసీ ఐక్యవేదిక ఉపాధ్యక్షులు సత్యనారాయణ యాదవ్, అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని సన్మానం చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జగదీశ్వర్ గౌడ్ జన్మదిన వేడుకలు ఉదయం 8 గంటల నుండి ప్రారంభమై లంబాడి మహిళ అక్క చెల్లెళ్ళు డ్యాన్సులు, పాటలు మరియు సంతోషమైన ఆనంద కేకలు, యువజన కేరింతలు జగదీష్ గౌడ్ ఇంటి ప్రాంగణంలో మారుమోగిపోయింది. శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ మరియు షేర్లింగంపల్లి యువజన సంఘాలు గజమాలతో సత్కరించి, శాల్వాతో సత్కరించి, పూల బొకేలు అందజేస్తూ జగదీశ్వర్ గౌడ్ నాయకత్వం వర్ధిల్లాలి, జై జగదీష్ అన్న నినాదాలు చుట్టుపక్కల మారుమోగే విధంగా ఘనమైన జన్మదిన వేడుకలు జరుపుకోవడం విశేషం. మహిళా సంఘాలు, యువజన సంఘాలు, కాలనీ సంఘాలు, షేర్లింగంపల్లి నుండి 10 డివిజన్ల నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు, అభిమానులు తమ అభిమానాన్ని చాటుతూ వేడుకల్లో పాల్గొనడం, కన్నుల పండగగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషాన్ని కలిగించింది. భారీ ఎత్తున భోజనాలు ఏర్పాటు చేసి భోజనాలతో షేర్లింగంపల్లి ప్రజలను సంతోషపరచడం, కన్నుల పండగగా ఆనందించడం జరిగింది. బ్యాండ్ మేళ తాళాలతో ప్రాంగణం మొత్తం పోయింది. పటాకులు శబ్దాలతో, లక్ష్మీ బాంబులతో, యుద్ధ శబ్దాలతో ప్రాంగణమంతా సందడి సందడిగా కనబడుతుంది. లెక్కలేనన్ని కేక్లు కట్ చేయడం ముఖ్యమైన విషయం అయిపోయింది. యువజనులు, మహిళలు, అభిమానులు, కార్యకర్తలు భారీ ఎత్తున సుమారుగా 100 కేకులు కట్ చేయడం జరిగింది.